హాయ్, వెల్కమ్ టు ఫ్రెష్ చాయిస్ కుకింగ్ ఛానల్. ఈరోజు శనగపప్పు మిక్చర్ చేయబోతున్నాం. ముందుగా 5-6 అవర్స్ నానబెట్టిన శనగపప్పుని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇలా డ్రైగా ఉండాలి. ముందుగా మిక్చర్లో కలిపే కారం చేసి పక్కన పెట్టుకుందాం. కారం, ఉప్పు, మిరియాల పౌడర్, ఆమ్చూరు పౌడర్ బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక శనగపప్పుని కొద్దిగా మనం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని బాగా హైలో పెట్టి వేయాలి ఫస్ట్. తర్వాత మీడియం చేసి ఫ్రై చేసుకుంటూ ఇలా పైకి పొంగంతా తగ్గాక అప్పుడు ప్లేట్లో తీసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసి మనం ప్లేట్లో వేసుకోవాలి. ఇలా మొత్తం శనగపప్పు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. అదే ఆయిల్లో వేరుశనగ గుళ్ళు కొంచెం ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు కూడా ఫ్రై చేసుకొని కొన్ని కరివేపాకు రెబ్బలు తీసుకొని అది కూడా అన్నీ కూడా బాగా మిక్స్ చేసి ఇందాక మనం చేసుకున్న డ్రై మిర్చి పౌడర్ ఉంది కదా, అది కూడా కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. అంతా బాగా కలిసేలా కలుపుకొని మనం ఇంకా స్టోర్ చేసుకోవడమే. ఇది 1 వీక్ వరకు బాగా స్టోర్ చేసుకోవచ్చు ఎయిర్ టైట్ బాక్స్లో.